నమ్ముతారా అంత? హలో గ్యాస్, ఈరోజు అయితే ఎవరికైతే సీ ఫుడ్ ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం నాకు ఈ వీడియో. సో జనరల్గా ఏంటంటే ఎండు చేపలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ అది హాఫ్ రేట్కే దొరికే ప్లేస్ అయితే ఈరోజు మనం చూపిస్తాం. మామూలుగా అయితే పచ్చి చేపలు 1-2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. సో ఎండు చేపలు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి. సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా న్యూ బోర్న్ వాళ్ళు కనుక ఉంటే పాలు పట్టడానికి కానీ ఇలాంటి వాటికి చాలా ఉపయోగం ఉంటుంది. అలానే ఫ్యాటీ ఆమ్లాలు కానీ ఇవన్నీ కూడా మనకి చేపల్లో పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి సో మనమైతే ఈరోజు చేపలు ఎండి చేపలు ఎక్కడ తక్కువ కాస్ట్ దొరుకుతాయో సో మనమైతే ఈరోజు తెలుసుకున్నాం. సో వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసరికి ఈ గ్రామం పేరు చందోలు. సో ఇక్కడ వారంలో ఒకరోజు మాత్రం మనకి హాఫ్ రేట్కే ఎండి చేపలు అయితే దొరుకుతాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మొక్కలు అంటారు, అలానే ఎండి చేపలు అంటారు, ఇంకా చేతి చేపలు అని, రొయ్య పొట్టు, ఇలా అన్ని రకాలైతే ఇక్కడైతే మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఇవి చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి ఆ ఒక్కరోజు మాత్రం. ఆ ఒక్కరోజు చేసుకోవాలంటే మాత్రం మీరు చివరి వరకు చూడాల్సింది. ఇది వచ్చేసరికి పొన్నూరు పక్కనే ఉంటుంది. పొన్నూరు నుంచి దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల కనుక వెళ్తే మనమైతే ఈ చేపల మార్కెట్ అయితే రీచ్ అవ్వచ్చు. సో అలానే బాపట్ల ఇంకా గుంటూరు కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. సో బాపట్ల దగ్గర ఉంటుంది అండ్ బీచ్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సముద్రానికి దగ్గర ఉన్న ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడైతే చేపలు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అలానే ఇంకా ఇక్కడ మామిడి పండ్లు కానీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే కూడా మనకి తక్కువ దొరుకుతాయి. ఇంకా పండుగప్పని పేరు ఉన్నారు కదా, అది కూడా మనకి మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుంది, బట్ ఇక్కడికి మాత్రం చాలా తక్కువలో దొరుకుతుంది. సో మనమైతే నేను మా తాత కలిసి చందోలు గ్రామాన్ని చేపల కోసం విజిట్ చేసాము. సో మామూలుగా ½ కేజీ కొనాలి అనుకున్న వాళ్ళకైతే సెట్ అవ్వదు. సో ఇలాంటి వాటికి ఎక్కువ మేబీ షాపులు వాళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తక్కువ కాస్ట్లో మనకి ఈ చేపలు అయితే ఎవరైతే కావాలో వాళ్ళు అయితే సో ఇక్కడికైతే మనం ఫాలో అవ్వచ్చు. సో ఆ రోజు ఇది కూడా చెప్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి చందోల్ మార్కెట్. సో ఇక్కడ మేబీ నిజాంపట్నం నుంచి ఇట్లా ఎక్కడైతే పోర్ట్ ఏరియా ఉందో అక్కడ నుంచి అయితే ఇక్కడికి ఎండు చేపలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్పోర్ట్ చేసినవి వారంలో ఒక రోజు ఇట్లా మార్కెట్ పెట్టేసి బల్క్ పీస్ అయితే సేల్ చేస్తారు. వీటిని హోల్సేల్ మార్కెట్స్ ఉంటాం. ఇక్కడ మనమైతే ఈరోజు విజిట్ చేసాం. సో అక్కడ కాస్ట్ ఎంత ఉంది, మనకి ఎంతకైతే ఇవి వస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. సో మంచి క్రౌడ్గా కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అప్పటికే లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 7:30-8 అరౌండ్కి చాలా వరకు ఖాళీ అయిపోయింది. సో ఇట్లా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. బట్ ముందుకి 6 లోపు కనుక మనం చేసుకోగలిగితే సో ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా తక్కువ రేటు ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మార్కెట్. ఇక్కడ మెత్తలు వచ్చి దాదాపుగా మనకి కేజీ 350 అయితే పడింది ఈ టైంకి. ఇంకా మనం ఎల్లీగా కనుక రాగలిగితే ఇంకా తక్కువ ఉంటుంది. అలానే గడ్డి చేపల రకాలు ఉంటాయి, ఉప్పు చేపలని, అలానే చప్పిడి చేపలు ఉంటాయి. చాలామంది ఏంటంటే ఆ చప్పిడి చేపలకే ఇష్టపడతారు. అది వచ్చేసరికి మనకి ఇక్కడ దాదాపుగా కేజీ 450 అయితే పడింది ఈ టైంకి. ఇంకా ముందుకు రాగలిగితే సో మనకి 350లోనే మనకైతే ఈ చేపలు అయితే దొరికే ఛాన్స్ ఉంది. సో వీటితో పాటు ఇంకా రొయ్య పొట్టు, ఇంకా అలానే చేతి చేపలు అంటే మన చిన్న చేపలు ఉంటాయి కదా, సో వీటినైతే ఇక్కడ వీళ్ళు తక్కువ కాస్ట్ ఉంటారు. సో వాటిని జనరల్గా ఏంటంటే మనం టమాటా ఇంకా గోంగూర వీటికైతే మన పాతకాలపు వాళ్ళు అయితే బాగా అలవాటు పడి ఉంటారు. సో చాలా కాస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. సో వచ్చేసరికి మన పెద్దవాళ్ళు, మన తాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే బాగా ఇష్టపడతారు. సో మా తాత అయితే దారి వాడేస్తున్నారు. సో ఈ కడ్డీ చేపలు మనకి దాదాపుగా 350 అయితే అని చెప్తుంది. కొంచెం ముందు రాగలిగితే ఇంకా తక్కువ ఇస్తుంది. లేదు బల్క్లో తీసుకుంటే కనుక ఒక 3 కేజెస్ 4 కేజెస్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు 320 to 330 ఈ కాస్ట్కి అయితే ఇస్తా ఉంది. సో మేము కొంచెం లేట్ చేయడం వల్ల ఒక హోల్సేల్ ఫుడ్ అయితే మేము గమనించాం. సో ఇక్కడైతే ఈ టైంకైనా సరే రీజనబుల్ కాస్ట్గానే అమ్ముతారు. సో ఇక్కడ మెత్తళ్ళు ఇంకా రొయ్య పొట్టు అలానే చేసేవాళ్ళు. సో ఇవి వచ్చేసరికి చూడటానికి చాలా బాగున్నాయి. అలానే కొంతమంది ఏంటంటే సో ఇక్కడ సేల్ చేసే వాళ్ళు కొన్ని డేస్ అయితే స్టోర్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఆ వెయిట్ తగ్గడం, అందులో ఉన్న వాటర్ గ్రావిటీ అనేది తగ్గిపోవడం అంటే అనేది జరుగుతుంది కాబట్టి సో దానికంటే ఇక్కడ ఫ్రెష్ అంటే ఎప్పటికప్పుడే వస్తాయి. ప్రజెంట్ వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఇందుకు ఇంకా మేము
అనుకున్న కాస్ట్ కంటే కొంచెం ఎక్కువగా ఉందని వాళ్ళు అడిగితే ఇప్పుడు చేపలు గుడ్లు పెట్టే టైము. సో అందుకని అక్కడ జాలర్లని ఎవరిని సముద్రంలోకి అయితే వెళ్ళొద్దని. సో ఇవి కడ్డీ చేపల్లో ఇవి ఒక రకం. సో దేని టేస్ట్ దాందే. సో మనకి వండుకోవడం కనుక తెలిస్తే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా మనకి లైవ్ ఫిషెస్, అలానే ఈ ఎండ్రకాయలు అంటారు కదా అవి, ఇంకా పీతలు కానీ రొయ్యలు, ఇవన్నీ కూడా చాలా అయితే మనకి కనిపిస్తాయి. సో వాటిని కూడా మనం లైవ్లో కొనవచ్చు. ఇంకా మామిడి పండ్లు వచ్చేసరికి ఇవి కూడా చాలా కాస్ట్ తక్కువ ఉంది. ఒక్కొక్కటి కేజీ ఉంది ఆ మామిడి పండు. సో మాకు 4 మామిడి పండ్లు 4 కేజీలు అయిపోయినాయి. వీటిని మనకి వాళ్ళు అయితే 100 రూపీస్కి ఇచ్చారు. సో ఇంకా అలానే రసాలు ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇంకా ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి. సో ఇంకా వచ్చేసరికి ఈ ప్లేస్లో కొబ్బరి బొండాలు కూడా మంచి ఫేమస్ అంట. సో మేమైతే అక్కడ మొత్తం అక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనం కనుక ఒకరోజు కనుక రాగలిగితే సో ఆ రోజు మాత్రం మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. సో ఆ రోజు తెలుసుకుందాం. ఇంకా తర్వాత మా తాత వచ్చేసరికి ఒక 4 కేజెస్ ఇట్లా మామిడి పండ్లు తీసుకున్నాడు. ఇంకా చాలా అయితే రేట్లన్నీ కనుక్కున్నాడు. సో మనం లేట్ చేసాం కాబట్టి పొరపాటు మాదే కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తామండి. కడ్డీ చేపలు వచ్చేసరికి మనకి 400 బండి. ఇంకా తర్వాత మెత్తళ్ళు 300, అలానే రొయ్య పొట్టు కూడా 300. ఇంకా చేపలు అవి కూడా మనకైతే తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి నిజాంపట్నం ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసరికి ఇంకా మనకు తక్కువ కాస్ట్ అని చెప్తున్నారు. ఈసారి అది కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఊరి పేరు నిజాంపట్నం. సో బాపట్ల నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ చందోలు బాపట్ల దాదాపుగా పక్కనే ఉంటాయి. సో మనకు వచ్చేసరికి కొంచెం దూరంలో హైవే అయితే కనిపిస్తుంది. సో తర్వాత ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయంటే కొరమీను ఇవి కూడా ఉన్నాయి. కానీ సో ఆ రోజు పచ్చి చేపలు, ఎండు చేపలే ఇక్కడ కాస్ట్ తక్కువ. పచ్చి చేపలు ఏంటంటే మామూలుగా జనరల్ కాస్ట్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు కనుక వెళ్ళగలిగితే మనకు పచ్చి చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి. సో అది బాపట్ల. సో చూస్తున్నారు కదా, ఈ పండుగ చేప వచ్చేసరికి 2 కేజీలు ఉంది. సో బామ్మ మనకి 300కి అయితే ఆఫర్ ఇచ్చింది. సరే ఓకే పెద్ద అని అడిగాయని చెప్పేసి సో మనకైతే సో ఇంకేమీ మాట్లాడకుండా 300కి అయితే ఇచ్చేసింది అనమాట. ఇట్లా మాతో పాటు చాలామంది అయితే ఇట్లా బార్గెనింగ్ చేయడం చూసాం మనం. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఏమంటే వేరుశనగలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతాయి అంట. ఇంకోటి వచ్చేసరికి ఈ చుట్టుపక్కల ఇంకా ఏం తక్కువ దొరుకుతాయి అంటే గోంగూర. సో గోంగూర ఇక్కడ బాగా ఎక్కువగా తక్కువ రేట్లో సో మనకి ఎక్కువ మసాలా అయితే దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సో మనకి ఈ బాక్సెస్ ఉంది కదా ఐస్ బాక్స్. సో ఐస్ బాక్స్లో పెట్టి అయితే వీళ్ళు మనకైతే అమ్ముతారు. సో ఇక్కడ వీళ్ళు బల్క్ అమౌంట్ బల్క్ మోతాదులో అయితే స్టోర్ చేసుకుంటారు. సో ఇంకా అలానే వేరుశనగలు ఉన్నాయి కదా. సో అది వచ్చేసరికి ఒక మానికి వచ్చేసరికి 1 కేజీ అని చెప్పింది. సో మనకి అది వచ్చేసరికి ఒక 50 రూపాయలకి అయితే ఇచ్చేసింది. సో మనం విడిగా మనకి మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడికి అక్కడికి చాలా కాస్ట్ డిఫరెంట్ ఉంది. సో అన్నీ కూడా మాకైతే ఆఫ్ రేట్లో వచ్చేసినాయి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ సంత అంటే ప్రతి శుక్రవారం కూడా ఎర్లీ మార్నింగ్ 3 నుంచే మొదలవుతుందని చెప్తున్నారు. సో మనం 3 అంటే ఆల్మోస్ట్ ఒక 5కి కనుక రాగలిగితే లేదు 6కి అయినా పర్లేదు. సో 5 to 6 మధ్య కనుక రాగలిగితే సో మనకి ఇవన్నీ కూడా ఏది ఇప్పుడున్న 350, 400 ఉన్నాయి కూడా మనకి 250కే ఇచ్చే రీజనబుల్ కాస్ట్ అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఈసారి మాత్రం మనం ఎర్లీగా వెళ్దాం. ఈ ఎర్లీగా వెళ్ళినప్పుడు ఇంకా కాస్ట్ ఎంత రివీల్ ఉంటుందో ఒకసారి మనం రివీల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో వీటిని ఏం చేస్తారంటే వీళ్ళు స్టోర్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళ హోల్సేల్ షాపులు ఉంటాయి కదా. సో అక్కడికి ఆ రోజు నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళైతే ఇక సేల్ చేసుకుంటారు. సో చాలా దూరం నుంచి అయితే ఇక్కడికి వస్తారనమాట. ఏది షాపుల వాళ్ళు మెయిన్, ఇక్కడ షాపుల్లో అమ్ముకునే వాళ్ళు, అలానే రోడ్డు చుట్టూ తిరిగే వాళ్ళు ఇక్కడైతే మనకి లైవ్ పీతలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి కుడతాయి కాబట్టి వీటికి దారాలు అయితే వీళ్ళు కట్టేశారు. ఎందుకైతే ఇది కొరికితే ఆల్మోస్ట్ ఎల్లు కూడా కట్టే ఛాన్స్ ఉంది. సో వీటిని అయితే మనం చూడవచ్చు. ఇంక పక్కనే రొయ్యలు, పీతలు. సో ఇవైతే మనకి లైవ్లో బ్రతికుండగానే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ఇవి వచ్చేసరికి మనకి కేజీ 500 చెప్పారు. సో అంటే ఈ టైంకి అవి కొంచెం కాస్ట్ కాబట్టి సో దాన్ని మనం స్కిప్ చేసాం. సో మీకు ఇంకా ఏమేమి కాస్ట్ రివీల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.